పోతాను. ఇదే మన శిబిరం. ఇదే మొత్తం బుగ్గలు కట్టినాం దా. ఏమిట్రా ఇదంతా శిబిరమేనా? అవును మాస్టర్. నేను చెప్పాను కదరా డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. నాకు ఫ్యాన్స్ ఏంట్రా మాస్టర్? స్టిల్ బ్యాచులర్. జవాన్లో ఉన్నప్పుడు మీ అంగపుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో. అయ్యో చెప్పారా? ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెంబు ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు. లాయరు మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఇక్కడే పెట్టాను కదరా వీటన్నిటితో పాటు. ఏంద్రా ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్దా? అదే మాస్టర్ది చెంబా. శంభు శంభు పోతారు చూడు. శంభు అమ్మయ్యా బ్రతికించారా? ఇక్కడే మాస్టర్. వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలివార్త. ఇవాంటి మన ప్రోగ్రాంలో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియల పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలివార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త పక్కకి రాము. ఇక్కడ రాము. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా? ఆ బిల్లగాడు కోరి మీడియా దాని చేతిలో ఉందన్నాడు, తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది. ఏం కొట్లింగం, ఎలా ఉన్నావు? మొగిలి సాబ్, ఏంది? ఎందుకు అన్యాయం జరిగింది? అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్ష పథకాన్ని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ఏ ప్రెసిడెంట్, మాట జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏందిరా? నీవు ఉండాల్సింది రాజకీయంలో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేదిగా ఖట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి, పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్నా. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి. గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జనంద మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా నీ బాంచనన్నా, నీ కాలు మొక్తానన్నా. ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి. నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కోసుకుంటానే. కోసుకోరా రే చేపలు, వాడికి ఒక కత్తిరా. ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు పక్కన రైతులు, వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మి, మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు. మరి ఓట్లు ఎవడేస్తాడరా? మరేంది చూడు తమ్మి,
ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గాడి కోసం పనిచేస్తున్నాడో వాళ్ళ కుటుంబాల లిస్ట్ తయారు చేయండి. యశోదమ్మా, అబ్బా ఈయనతో లాభం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా? నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో. నడరా పోదాం. అన్నా పోయేస్తానన్నా. నేను వెళ్ళనా? అదొక్కటే తక్కువ, నువ్వు వెళితే బాగా తీరుతుంది. ఏంటది? నీకు కాదు, నాకు. అన్నా కోకిల రంగా బ్యాచ్ లొల్లి ఎక్కువైంది. కూరలకు మందు లేక 2 రోజులు అయిందన్నా. ఇట్లయితే శిబిరంలో ఎవరు ఉండరు అన్నా. సరే, ఈ ఒక్క రాత్రి గొప్పికి పట్టండి, మిగతాది నేను చూసుకుంటాను. బోటిలింగం గాని బోడిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదానిలాక ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగానిలాక రోడ్ల మీద తిరుగుతున్నావు? అన్నా నిన్ను నేనే తిట్టలేదు, వీడు తిడుతున్నాడు. భిక్షపతి గాని ఎంగిల్ దాగా బిచ్చప్ నా కొడుక నీకు కూడా గొంతులేస్తా అబ్బే. వాళ్ళు పట్టుకోరా. అరే అందరికి అవలేనైపోయినరా నేను. కొట్టిరన్నా. ఇది దెబ్బలేందన్నా? ఆ బిల్లగాడు కొట్టిండ్రా. ఈ రంగాంది కూడా ఎక్కువైంది. ఏంద్ర తమ్మి ఎడాబుడి? కార్యకర్తలకు విజ్ఞప్తి, ఒండికి సెండు కండికి కైబు కొప్పుకి మల్లె కప్పిన ఓణితో వస్తుంది డిచ్పల్లి యువరాణి బాలామణి. పార్టీలు ఎలక్షన్లు పక్కనట్టుండ్రి, పాల పిట్ట పూల పుట్ట పని పట్టుండ్రి. అద్ది లెక్క ఊరించే మటను మొక్క వస్తాంది చూసుకో కాసుకో. రే డిస్కో నువ్వు వేసుకోరా. రా బాలమణి నీ రంగు బోని మేం పట్టుకుని చుట్టుకొని మా చేతులని నీ చెంపలని హత్తుకుని రుతుకొని. ఏంటి యాడికి? ప్రజల కొరకు పుట్టి నువ్వు ప్రజల చేత పెరిగి, ప్రజల కొరకు పుట్టి నువ్వు ప్రజల చేత పెరిగి, ప్రజల యొక్క నిధివై నువ్వు ప్రజల గుండె గదివై, ప్రజా బంధువైనావు మా పూజలందుకున్నావు. రా బాలమణి నీ రంగు బోని మేం పట్టుకుని చుట్టుకొని మా చేతులని నీ చెంపలని హత్తుకుని రుతుకొని. కలిసి ఉండే ప్రజలు ఇడగొడతారు లీడర్లు, ఇడిపోయిన ప్రజలు నీ నీడలో ఒకటి అయితారు. రాజకీయాల కన్నా నీ రసలీలలే మిన్నా. రా బాలమణి మా ఒట్టులని నీ బెలటులో వేసుకొని, నీ ఒంపులని ఆ సొంపులని మేం పుల్ల పుల్ల వాడుకొని.
It was amazing, mind-blowing. I mean, how can anyone ride a bike blindfolded here? It's truly unbelievable. ఏమంది బే? అరే మామ కళ్ళ గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా.